Hello my people, welcome to my channel Silly Sattvi 9250. సో ఈరోజు అయితే ఢిల్లీలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియంకి అయితే వచ్చేసాం. ఇక్కడ అన్ని రకాల వార్ జెట్స్ అండ్ వార్ ఏరోప్లేన్స్, వార్కి సంబంధించి వాడిన అన్ని రకాల యుద్ధ పరికరాలు ఉన్నాయి. అండ్ ప్రతి ఏరోప్లేన్కి అండ్ ప్రతి జెట్కి కూడా దానికి సంబంధించిన కథ అక్కడ బోర్డుల మీద రాసి ఉంది. అండ్ చూడ్డానికైతే అన్నీ చాలా బాగున్నాయి. ఇవి అన్నీ కూడా రిటైర్ అయినవే. కొన్ని వార్లో విజయాన్ని పొంది వచ్చినవి, మరికొన్ని దెబ్బతిని వచ్చినవి. ఇవన్నీ కూడా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు సేఫ్గా అందరూ చూడాలని చెప్పి ఒక మ్యూజియం అయితే ఏర్పాటు చేశారు. మేము టైం ఎండింగ్లో రావడం వల్ల వీడియో చాలా ఫాస్ట్గా తీయవలసి వచ్చింది. దీని లోపలికైతే ప్రతి ఒక్కరికి ఎంట్రీ ఉంటుంది, ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. సో ఎవరన్నా వచ్చి దీన్ని చూసి వెళ్ళొచ్చు. అండ్ రకరకాల ఎక్కడ చూడలేని విధంగా వార్కి సంబంధించిన అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఇక్కడ ఉంటాయి. కొన్ని అయితే చాలా అందంగా డెకరేట్ చేసి ఉన్నాయి. ఆ పెయింటింగ్, ఆర్మీ ఆ పెయింటింగ్ అది చాలా బాగున్నాయి. ఇందులో మీరు చూసినట్టయితే కనుక పాకిస్తాన్ సింబల్ కనిపిస్తుందా? అది పాకిస్తాన్కి సంబంధించినది. అంటే దేనికి సంబంధించిన ఫ్లాగ్ దాని మీద వేశారు. సో అది పాకిస్తాన్కి సంబంధించింది. ఇప్పుడు వార్ టైంలో మన సైడ్ ఉండిపోయినప్పుడు అవి తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియంలో అయితే పెట్టడం జరిగింది. ఈ వార్ జెట్ చూసారా ఎంత అందంగా ఉందో కదా. ఈ కార్ అయితే వార్ టైంలో యూజ్ చేసిన కార్, ఎంత అందంగా ఉంది కదా. నేనైతే అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మా వారు ఎలా ఉందని అక్కడ నన్ను అడుగుతున్నారు. సూపర్ ఉందని చెప్తున్నాను. అంత చాలా బాగుంది. ఎక్కడా చూడలేనివి కొత్తగా చూస్తే ఆ హ్యాపీనెస్ వేరు ఎవరికన్నా సరే. సో అందరూ రాలేరు. ఎక్కడో యూత్ అయితే ఎక్కడికన్నా వెళ్ళి అన్నీ చూడగలరు. కానీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు రావడం అంటే కష్టమే. సో వాళ్ళ కోసమైనా సరే ఈ వీడియో చూపించండి. ఇక్కడైతే ఇది హైలైట్, హెలికాప్టర్. దాని ఫ్యాన్ వింగ్స్ అయితే చూసారా ఎలా ఉందో? అసలు మామూలుగా లేవు, చాలా పెద్దవి ఉన్నాయి రెక్కలైతే. సో చాలామంది వచ్చారు, అందరూ ఫొటోస్ అయితే తీసుకుని చాలా హ్యాపీగా అన్నీ చూస్తున్నారు. ఇంకా జెస్సీ అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు, చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ ఇవన్నీ కూడా వార్ టైంలో యూజ్ చేసిన, అంటే ఆ గ్రీన్ కలర్ది అది పాకిస్తాన్ జీప్ అది. సో ప్రతిదానికి స్టోరీ ఉందని చెప్పాను కదా. సో ఇవన్నీ కూడా పాకిస్తాన్కి సంబంధించిన జీప్ అది. దాన్ని మీద మీరు ఇదైతే వార్ ట్యాంకర్స్, ఇవన్నీ కూడా వార్ ట్యాంకర్స్ ఇవన్నీ. చేసి చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. అండ్ పిల్లలు చాలామంది వచ్చారు, చాలామంది ఎంజాయ్ చేశారు ఇవన్నీ చూసి. సో డే అలా ఫినిష్ అయింది. ఇంకా మేము ఎక్కడికైనా వెళ్తే వీడియో తీసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.